హలో ఎవ్రీవన్, విద్యా దృక్పథాలు ప్రాక్టీస్ బిట్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వేదము అనగా? ఆప్షన్ 1 తెలుసుకోవడం, విజ్ఞానం, జ్ఞానం, వృద్ధిలోకి తేవడం. వేదము అనగా తెలుసుకోవడం. ఆప్షన్ 1 కరెక్ట్. సెకండ్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి లిఖిత గ్రంథం రామాయణం, మహాభారతం, ఋగ్వేదం, యజుర్వేదం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఋగ్వేదం. థర్డ్ క్వశ్చన్, ఏ కాలాన్ని వేదకాలం అంటారు? ఏ కాలాన్ని వేదకాలము అంటారు? ఆప్షన్ 2 కరెక్ట్. క్రీస్తు పూర్వం 1500 నుంచి 600 దీన్ని వేదకాలం అంటారు. మలివేద కాలం చూడండి. ఆప్షన్ 1 కరెక్ట్. క్రీస్తు పూర్వం 1000 నుంచి 600. ఇక్కడ చూడండి, తొలివేద కాలము క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000. మలివేద కాలం క్రీస్తు పూర్వం 1000 నుంచి 600. క్రింది వానిలో తొలివేద కాలం ఏది? క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఏ కాలంలో వర్ణ వ్యవస్థ బయలుదేరింది? తొలివేద కాలం, పూర్వవేద కాలం, మధ్యవేదం, మలివేదం. మలివేదంలో చేరింది. నెక్స్ట్ క్వశ్చన్, వేదకాలంలో వర్ణ వ్యవస్థ కారణం? రాజులు, బ్రాహ్మణులు, ప్రజలు, మనువు. వేదకాలంలో వర్ణ వ్యవస్థకి కారణం మనువు. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో వేదకాల బోధనా పద్ధతి? చర్చ, సంభాషణ, సమస్య, వాచిక. వాచిక. వేద విద్య పాఠ్య ప్రణాళికలో లేనిది? విజ్ఞాన శాస్త్రం, వేదాలు, రాజనీతి, యుద్ధనీతి. విజ్ఞాన శాస్త్రం లేదు. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వేదకాలంలో విద్య ఆధారంగా ఈ క్రింది వానిలో భిన్నమైనది? బ్రాహ్మణులు, శూద్రులు, క్షత్రియులు, వైశ్యులు. ఎవరు భిన్నమైన వారు? ఆప్షన్ 2 శూద్రులు భిన్నమైనవారు. భిన్నమైనది. నెక్స్ట్ క్వశ్చన్, వేదకాలంలో బోధన ఈ భాషలో జరిగేది? వేదకాలంలో బోధన ఏ భాషలో జరిగేది అంటే సంస్కృతం. ఆప్షన్ 4 కరెక్ట్.